బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుని తీరుతా ఉంటుంది తెలంగాణ. ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొద్ది రోజుల క్రితమే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి కంప్లైంట్ కూడా చేశారు సీఎం రేవంత్. మంత్రి ఉత్తమ్ బనకచెర్లపై అభ్యంతరం తెలుపుతూ సిఆర్ పాటిల్కి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్లకు అనుమతి ఇవ్వద్దంటూ సిఆర్ పాటిల్ని కోరారు రేవంత్, ఉత్తమ్. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హామీ ఇచ్చారు సిఆర్ పాటిల్. బనకచెర్లతో భద్రాచలం మునుగుతుందనేది తెలంగాణ ప్రధాన వాదనగా తెలుస్తోంది. భద్రాద్రి టెంపుల్తో పాటు మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ మునిగిపోతాయని చెబుతోంది. దుమ్ముగూడెంతో పాటు ఏపీ వైపు తెలంగాణ సరిహద్దులన్నీ నీట మునుగుతాయంటోంది తెలంగాణ. ఇక ఈ నెల 30న బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి రెడీ అవుతున్నారు ఉత్తమ్. బనకచెర్లపై లీగల్ చర్యలకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వము. ఇరిగేషన్ అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ లీగల్ ఫైట్కు అవసరమైన రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. బనకచెర్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ కూడా జరుగుతోంది. ఏపీతో చర్చలు వద్దంటోంది బీఆర్ఎస్. అపెక్స్ కౌన్సిల్ భేటీకి డిమాండ్ చేస్తోంది. బనకచెర్లను అడ్డుకుని తీరుతా ఉంటున్నారు తెలంగాణ మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను ఒక్క చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు. We also said, like yesterday Chief Minister announced in Hyderabad, if Andhra Pradesh gives us a blanket NOC for us to use 1000 TMC of Godavari water and 500 TMC on Krishna water, if they give a blanket NOC for 1500 TMC and Government of India also approves the same, 1500 TMC means 1.5 crore acres. We have no issues on what they want to build beyond this. This also has been conveyed. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ వాటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా